శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. మీకు కూడా ఇలానే అవుతుందా అండి? మనము ధ్యానం చేసేటప్పుడు ఆగిపోవడం కానివ్వండి, లేదా మంత్రాన్ని మళ్ళీ జపించటం, ఇలాంటి ఇబ్బంది పడుతున్నారా? దీనికి నేను పరిష్కారం చెప్తాను. దానికి ముందు అందరికీ నమస్తే అండి. నేను మీ యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుంటారండి. ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసుకున్నారు కాబట్టి. నేను చేసి చూపించాను కదండి. జపం చేసేటప్పుడు మనకి ఏకాగ్రత పోయి మనము ఆగిపోవటం, లేదా మంత్రాన్ని మళ్ళీ జపించటం, ఇలాంటివి చేస్తూ ఉంటారండి. బిగినర్స్కి అయితే ఎక్కువగా అవుతుంది. ఇలాంటి వాళ్ళకి చూడండి, శివపురాణంలో నారదముని పార్వతీదేవికి ఈ సలహా ఇచ్చారండి. దేనికోసం ఇచ్చారంటే శివుడితో ఏకం అవ్వటానికి. ఒకటైతే చెప్పారు, నియమస్థ చింతయంతిచ్చ తడ్రూపం. ఇక్కడ ఈ శ్లోకంలో చింతయంతిచ్చ తడ్రూపం గురించి నేను మాట్లాడతానండి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మన మనస్సుని, మన మైండ్ని ఏకాగ్రతతో మన ఇష్ట దైవత ఎవరైతే ఉంటారో ఆయన మన ముందే ఉన్నట్టు మనం అలా విజువలైజ్ చేస్తూ, అలా ఊహించుకుంటూ మనము శ్వాసని తీసుకుంటూ శ్వాసని వదిలేటప్పుడు ఎంతైతే అంత ఏకాగ్రతతో చేస్తే మనం కూడా మన యూనివర్స్తో కానివ్వండి, మన ఇష్ట దైవతతో కూడా మనము కనెక్ట్ అవ్వచ్చు. కాబట్టి ఈ ప్రాక్టీస్ని మీరు ప్రతిరోజు చేయడానికి ట్రై చేయండి. ఇవాళ మన సాధనలో భస్త్రికా ప్రాణాయామతో మొదలు పెడదామండి. భస్త్రికా ప్రాణాయామ ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా చూడండి, మనము రెండు కాళ్ళని ఇలా స్ట్రెచ్ చేస్తామండి. దండాసనాలో స్ట్రెచ్ చేసిన తర్వాత రెండు కాళ్ళని ఫోల్డ్ చేయండి. చూడండి, నేను వజ్రాసనాలో కూర్చుంటున్నాను. అలా ఈ పొజిషన్కి వచ్చేయండి. వచ్చిన తర్వాత ఈ భస్త్రికా ప్రాణాయామ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేస్తూ నాతో పాటు చేయటానికి ట్రై చేయండి. మనము రెండు చేతుల్ని శ్వాసని తీసుకుంటూ పైకి రేస్ చేస్తూ, శ్వాసని వదిలేటప్పుడు చూడండి మో చేతుల్ని బెండ్ చేస్తూ మనము ఫిస్ట్ని చేస్తూ ఈ భాగంలో హిట్ చేయండి. చూడండి, మళ్ళీ చేసి చూపిస్తాను. శ్వాసని తీసుకుంటూ పైకి లిఫ్ట్ చేసి శ్వాసని వదిలేటప్పుడు డౌన్. చూసారు కదండి, భస్త్రికా ప్రాణాయామాన్ని కొంచెం స్లో వేరియేషన్తో చేసాము. ఈ ప్రాణాయామ ఈ వేరియేషన్తో మనకి హార్ట్ ఇష్యూస్ ఉన్నా, హై బ్లడ్ ప్రెషర్ ఉన్నా కూడా ఈ ప్రాణాయామాన్ని ఇలా చేయొచ్చండి. చూడండి, ఫాస్ట్గా చేయటం వల్ల మనకి హార్ట్ బీట్ అన్నది ఫాస్ట్ అవుతుంది. అలా కాకుండా మనము ఈ ప్రాణాయామాన్ని ఇలా స్లో వేరియేషన్తో కూడా చేయొచ్చు. కాబట్టి మనము ఈ ప్రాణాయామాన్ని కొన్నిసార్లు చేద్దామండి. ఒక 3 సెట్లుగా చేద్దాము. చేసిన తర్వాత కొంచెం గ్యాప్ ఇస్తూ బాడీని అబ్జర్వ్ చేస్తూ మళ్ళీ చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా రెండు చేతులని రిలాక్స్ చేస్తూ బాడీలో ఉన్న ఎనర్జీని అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. ఇంకొక సెట్ చేద్దామండి.
మెల్లగా రెండు చేతులని రిలాక్స్ చేస్తూ బాడీలో ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. మూడో సెట్ కూడా చేద్దామండి. రిలాక్స్ అవుతూ కళ్ళని క్లోజ్గానే ఉంచుతూ రెండు కాళ్ళని ముందుకి స్ట్రెచ్ చేస్తూ సుఖాసనాలు కూర్చోండి. సుఖాసనాలో కూర్చోండి. మెల్లగా మీకు ఎప్పుడైతే కంఫర్టబుల్గా ఉంటే అప్పుడు రెండు చేతుల్ని ఇలా దగ్గరికి పెడుతూ కళ్ళ పైన పెట్టి మెల్లమెల్లగా ముందుగా మీ చేతులని చూస్తూ కళ్ళని ఒక బ్యూటిఫుల్ స్మైల్తో తెరవండి. ఇదండి భస్త్రికా ప్రాణాయామ. ఈ ప్రాణాయామ ఆడవాళ్ళు మెన్స్ట్రువల్ సైకిల్లో ఉంటేనే అవాయిడ్ చేయండి, లేదా ఈ ప్రాణాయామాన్ని ప్రతి ఒక్కరూ ప్రాక్టీస్ చేయొచ్చు. ఇక్కడ మనము శ్వాసని తీసుకోవటం, శ్వాసని వదలటం రెండు కూడా ఫోర్సిబుల్గా ఉండాలండి. దీన్ని చూస్తూ ఈ భాగంలో హిట్ చేయడానికి ట్రై చేయండి. తర్వాత మనకి వజ్రాసనాలో కూర్చోవటం కష్టంగా ఉంటుందండి. పెద్దవాళ్ళకి ముఖ్యంగా మోకాళ్ళ నొప్పులు అయితే ఉంటాయి, వాళ్ళు సుఖాసనాలు కూడా కూర్చోలేరండి. కానీ కాళ్ళని ఇలా స్ట్రెచ్ చేస్తూ కూడా మనం ఈ ప్రాణాయామాన్ని సులువుగా చేయొచ్చు. కాబట్టి ప్రతిరోజు ఈ ప్రాణాయామాన్ని యాడ్ చేస్తూ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. మన సాధనాన్ని మొదలు పెట్టేద్దామండి. ముందుగా మనము వీరభద్రాసన 3తో స్టార్ట్ చేద్దాం. ఏ హ్యాండ్ సపోర్ట్ లేకుండా ముందుగా నిల్చోటానికి ట్రై చేయండి. వీరభద్రాసన 3 చేయటానికి ముందుగా చూడండి, నేను మిడిల్ ఆఫ్ ద మ్యాట్లో నిల్చున్నానండి. నిల్చిన తర్వాత కుడి కాలని 1 స్టెప్ బ్యాకే తీసుకోండి. చూడండి, ఎక్కువగా డిస్టెన్స్ తీసుకున్నాం అనుకోండి మనకి బ్యాలెన్స్ అవుతూ చేయడం కష్టం. కాబట్టి ఒక కాలని 1 స్టెప్ బ్యాకే పెట్టండి. పెట్టిన తర్వాత శ్వాసని తీసుకుంటూ రెండు చేతుల్ని ఇలా పైకి రేస్ చేస్తూ శ్వాసని వదిలేటప్పుడు చూడండి పై భాగాన్ని ముందుకి బెండ్ చేస్తూ కుడి కాలని కూడా పైకి రేస్ చేయండి. ముందుగా కాళ్ళని పైకి రేస్ చేసిన తర్వాత చేతులని సైడ్కి తీసుకెళ్ళండి. మళ్ళీ మెల్లగా చేతులని కాళ్ళని రిలాక్స్ చేయొచ్చు. చూసారు కదండి, ఆసనాలో ఒక చిన్న వేరియేషన్ అయితే చూపించాను. మనకి ఒక కాళ్ళ పైన బ్యాలెన్స్ అవ్వటమే కష్టంగా ఉంటుందండి. కాబట్టి మీరు ఏదైనా సపోర్ట్ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకైతే ఇది ఉందండి, నేను దీని సపోర్ట్ తీసుకొని కూడా ఆసనాన్ని నా పై భాగాన్ని ముందుకి బెండ్ చేస్తూ కాళ్ళని నేను పైకి స్ట్రెచ్ చేశాను. ఇలా చేసినా కూడా సేమ్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఇంకొంచెం అడ్వాన్స్ చేయడానికి చేతులని సైడ్కి తీసుకెళ్ళొచ్చు. చూసారు కదండి, మనము బ్యాలెన్స్ చేస్తున్నాం కాబట్టి ఫోకస్, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. అలాగే ఒక కాళ్ళ పైన ఉంటున్నాం కాబట్టి ఈ కాళ్ళు చాలా స్ట్రెంగ్తెన్ అవుతుందండి. అలాగే ఈ కాళ్ళని పైకి రేస్ చేస్తున్నప్పుడు మన గ్లూట్స్ కానివ్వండి, మన బ్యాక్ కానివ్వండి, మన షోల్డర్స్కి చాలా మంచి స్ట్రెచ్ అయితే ఉంటుంది. మనము ఈ ఆసనాన్ని ఈ వేరియేషన్తో పాటు కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి.
మెల్లగా రెండు చేతులని కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి వీరభద్రాసన 3. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని కూడా చెప్పాను, టెక్నిక్ని కూడా చెప్పాను కాబట్టి దీన్ని మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడానికి చూడండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు అర్ధ మత్స్యేంద్రాసన. ఈ ఆసన చేయటానికి ముందుగా మనము దండాసనాలో కూర్చోవాలి కాబట్టి ఆ పొజిషన్కి వచ్చేయండి. రెండు కాళ్ళని అలా స్ట్రెచ్ చేస్తూ కూర్చోవడమే దండాసన అండి. రెండు కాళ్ళని మనం ఇలా స్ట్రెచ్ చేస్తూ స్పైన్ని స్ట్రైట్గా పెట్టండి. పెట్టిన తర్వాత చూడండి, నేను నా కుడి కాళ్ళని పైకి రేస్ చేస్తూ కుడి కాళ్ళని ఎడమ మోకాల బయట వైపున ప్లేస్ చేస్తున్నాను. చూడండి, నేను ఇక్కడ లోపల పెట్టలేదండి, ఇలా బయట ప్లేస్ చేశాను. చేసిన తర్వాత ఎడమ కాళ్ళని కూడా ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసినప్పుడు చూడండి, నా ఎడమ మోకాలు కుడి హిప్ దగ్గరికి వచ్చింది. వచ్చిన తర్వాత మనము కుడి చేతిని మ్యాట్ పైన పెడుతూ శ్వాసని తీసుకుంటూ ఎడమ చేతిని పైకి రేస్ చేయండి. చేస్తూ శ్వాసని వదిలేటప్పుడు చూడండి, నా ఎడమ చేతిని నేను నా కుడి మోకాల దగ్గరికి తీసుకొస్తూ ట్విస్ట్ అవుతూ వెనకాల వైపున చూడండి. మళ్ళీ మెల్లగా శ్వాసని తీసుకుంటూ ఎడమ చేతిని పైకి రేస్ చేస్తూ ఎడమ చేతిని కింద డ్రాప్ చేయండి. మెల్లగా ముందుగా కుడి కాళ్ళని తీస్తూ ఎడమ కాళ్ళని కూడా రిలాక్స్ చేయొచ్చు. చూసారు కదండి, ఆసనాలో ఎలా స్టెప్ బై స్టెప్ వెళ్ళామో అలాగే స్టెప్ బై స్టెప్ ఆసనా నుంచి బయటికి రావడానికి ట్రై చేయండి. ఈ ఆసన చేయటం వల్ల మనం చూసుకుంటే ఈ భాగంలో ఇంటర్నల్ ఆర్గాన్స్ని బాగా స్టిమ్యులేట్ చేస్తున్నామండి. అంటే లోపల ఉన్న ఆర్గాన్స్ని మనం స్టిమ్యులేట్ చేయటం వల్ల డయాబెటీస్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకైతే ఈ ఆసన ఒక వరం అనుకోండి. మీరు దీన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేసి చూడండి, చాలా డిఫరెన్స్ అయితే చూస్తారు. అలాగే మన కాళ్ళల్లో ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుందండి. మన షోల్డర్స్కి మన నెక్కి కూడా చాలా మంచి స్ట్రెచ్ ఉంటుంది. స్ట్రెచ్ని ఫీల్ అవుతూ ఆసనాలో హోల్డ్ చేస్తూ ఉజ్జయి బ్రీతింగ్ చేయడానికి ట్రై చేయండి. ఈ ఆసనాన్ని మనం కొన్నిసార్లు అయితే చేద్దాము. రెండు కాళ్ళతో చేయటం అవసరం అండి, కాబట్టి రెండు వైపున చేయటానికి ట్రై చేయండి. రెండు వైపున మీరు తప్పకుండా చేయటానికి ట్రై చేయండి. చూడండి, ఒక వైపుని చేస్తే ఇంకో వైపు కూడా చేయాలి కదండి. దేవుడు మనకి రెండు కాళ్ళు రెండు చేతులు ఇచ్చారు కాబట్టి రెండు వైపున మనం ట్విస్ట్ అవ్వటం చాలా ముఖ్యం. కాబట్టి మనం ఈ ఆసన రెండు వైపున చేద్దాము. మెల్లగా రెండు చేతులని కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి అర్ధ మత్స్యేంద్రాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని మీకు చెప్పాను కాబట్టి దీన్ని మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు తిర్యక్ భుజంగాసన. ఈ ఆసన ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా మన పొట్ట వైపున పడుకోవాలి. భుజంగాసన ప్రతి ఒక్కరికి తెలుసండి, ఇది తిర్యక్ భుజంగాసన కాబట్టి ముందుగా అబ్జర్వ్ చేయండి. మనము ముందుగా ఈ పొజిషన్కి వస్తామండి. వచ్చిన తర్వాత చూడండి, రెండు చేతులు ఇలా ముందుకుండొద్దండి, అలా అని
మరి వెనకాల కూడా పెట్టొద్దు. ఎగ్జాక్ట్గా మీ భుజం కిందే పెట్టడానికి ట్రై చేయండి. పెట్టిన తర్వాత మీ మోచేతుల్ని ఇలా బయట కాకుండా మీ శరీరానికి ఎంత దగ్గర అయితే అంత దగ్గరికి పెట్టండి. పెట్టిన తర్వాత శ్వాసని తీసుకుంటూ మీ పై భాగాన్ని నాభి వరకు ఎత్తడానికి ట్రై చేయండి. ఎత్తిన తర్వాత శ్వాసని వదిలేటప్పుడు కుడి వైపున ట్విస్ట్ అవుతూ ఎడమ కాళ్ళని చూడండి. మళ్ళీ మెల్లగా శ్వాసని తీసుకుంటూ ఈసారి శ్వాసని వదిలేటప్పుడు ఎడమ వైపున టర్న్ అవుతూ కుడి వైపున కుడి కాళ్ళని చూడండి. మెల్లగా రిలాక్స్ అవ్వచ్చు. చూసారు కదండి, తిర్యక్ భుజంగాసన ఎలా చేయాలో చూపించాను. ఈ ఆసన చేయటం వల్ల మన వెన్నుముక్క చాలా స్ట్రెంథెన్ అవుతుందండి, అలాగే ఫ్లెక్సిబుల్ అవుతుంది. ఇంకా మనము కుడి వైపున టర్న్ అవుతూ ఎడమ కాళ్ళ వైపున చూస్తాం కదండి, అయ్యేటప్పుడు ఈ భాగంలో సైడ్స్ ఆబ్లిక్స్ అంటారండి, అక్కడ మనకి చాలా మంచి స్ట్రెచ్ అయితే ఉంటుంది. అలాగే మనకి ఇండైజెషన్ ఇష్యూ ఉన్నా, కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఉన్నా కూడా రెక్టిఫై చేయొచ్చు. కాబట్టి ఈ ఆసనాన్ని మనం కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా మీ పై భాగాన్ని రిలాక్స్ చేస్తూ మనము ఒక వైపున తిరుగుతూ సుఖాసనాలో కూర్చోవచ్చు. ఇదండి తిర్యక్ భుజంగాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని మీకు చెప్పాను కాబట్టి దీన్ని మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. తర్వాత చేయబోయే ఆసన పేరు మకరాసన అండి. మకరాసన చాలా రిలాక్సింగ్ ఆసన. మనము ప్రతిరోజు మన సాధన చేసిన తర్వాత ఈ ఆసన చేయటం వల్ల మన శరీరం అన్నది, మన మనసు అన్నది చాలా రిలాక్స్ అవుతుంది. కాబట్టి ఈ ఆసనాలో ఒక చిన్న వేరియేషన్ అయితే మీతో చేపిస్తాను, నాతో పాటు మీరు చేయండి. ఈ ఆసన చేయటానికి ముందుగా మన పొట్ట వైపున పడుకోవాలి. కాబట్టి ఆ పొజిషన్కి వచ్చేయండి. మనము ఈ పొజిషన్కి వచ్చిన తర్వాత చూడండి, ఒక చేతిని ఇంకో చేతిని ఇలా పైన పెట్టండి. నేను నా కుడి చేతి పైన ఎడమ చేతిని పెట్టానండి. అలాగే హీల్ని చూడండి, లోపల వైపున కాళ్ళ వేళ్ళు బయట వైపున ఫేస్ చేస్తున్నాయి. చేసిన తర్వాత కుడి మోకాళ్ళని ఎంతైతే అంత కుడి చేతి దగ్గరికి తేవండి. తీసుకొచ్చిన తర్వాత మీ శిరస్సుని మీ హ్యాండ్స్ పైన పెట్టడానికి ట్రై చేయండి. పెట్టిన తర్వాత శ్వాసని తీసుకుంటూ శ్వాసని వదిలేటప్పుడు మనము మకారా సౌండ్ అయితే చేస్తామండి. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా మీ కుడి కాళ్ళని వెనక్కి తీసుకెళ్తూ
ఒకవైపున తిరుగుతూ సుఖాసనాలో కూర్చోండి. ఇదండి మకరాసనాలో ఒక చిన్న వేరియేషన్ అయితే చేశాము. మనకు గుర్తుండే ఉంటుందండి, మన శరీరం ఎప్పుడైనా చాలా అలసిపోతే అలా మనం మన బెడ్ పైన వెళ్ళి అలా పడుకొని కాళ్ళని ఇలా పెట్టుకొని పడుకుంటామండి. ఇలా చేయటం వల్ల మన శరీరానికి కాదండి, మన మనస్సుకు కూడా ప్రశాంతత ఇస్తుంది, రిలాక్సింగ్గా కూడా ఉంటుంది. కానీ మకారా సౌండ్ చేయడానికి ట్రై చేయండి. ఇవండి ఇవాళ మన ఆసనాలు. మనం కొన్ని బ్యాలెన్సింగ్ ఆసనాలు, కొన్ని ట్విస్టింగ్ ఆసనాలు అనేది చేశాము. వీటిని మీరు గుర్తుపెట్టుకొని రోజు పొద్దున్న సాయంత్రం వేళల్లో ప్రాక్టీస్ చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటంటే అండి, నేను ముందు కూడా చెప్పాను కానీ మళ్ళీ చెప్తున్నానండి. నైట్ టైంలో స్ట్రిక్ట్గా మనము రైస్ని తినకుండా ఉండటం చాలా మంచిదండి. చూడండి, మనము తెల్లటి వైట్ రైస్ని లేదా ఆయిలీ ఫుడ్స్ ఎక్కువగా తీసుకున్నా మనకి ఆయిలీ ఫుడ్స్ వల్ల ఇండైజెషన్ ఇష్యూస్ వస్తాయండి. అలాగే వైట్ రైస్ తీసుకోవడం వల్ల ఇన్సులిన్ అన్నది తొందరగా స్పైక్ అవుతుందండి. చూడండి, మనం ఓన్లీ కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా, అన్నం ఎక్కువ తినటం, కూరను తక్కువ తినటం ఇలా అలవాటు చేసుకున్నామండి. రైస్ ఎక్కువగా తినటం వల్ల ఇన్సులిన్ అన్నది స్పైక్ అవుతుంది. అంటే ఎనర్జీ వచ్చేస్తుంది, మనం దాన్ని యూటిలైజ్ చేయట్లేదు. కాబట్టి దానివల్ల మనకి ఏజింగ్ అన్నది తొందరగా అవుతుంది. చిన్న వయసున్నా కూడా పెద్దవాళ్ళలాగా కనిపిస్తారు. కాబట్టి రైస్ని స్ట్రిక్ట్గా అవాయిడ్ చేయటం చాలా మంచిది. ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.